పూర్తవల 12 మాసాలు పూర్తవకుండా అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోవటం, ప్రభుత్వం పెద్దగా చేయందించడం, రైతులకి నష్టం జరగకుండా కాపాడే దాంట్లో మరి చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినటువంటి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిందో లెక్క ఉంది. లెక్క చెప్తున్నాం. కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం నిండకుండానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి చేసినటువంటి రాష్ట్రానికి అప్పు 1,47,000 కోట్ల